ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను కృపా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధించడానికి కృపా, మరొక దినాన్ని ఇచ్చినందుకు వందనాలు కృపా. ఒక నెలని, మరొక సంవత్సరాన్ని మా జీవితాల్లో కృపా మీరు ఇస్తున్నందుకు వందనాలు. సంవత్సరాలు గడిచే కొద్ది కృపా నీ రాకడ సమీపంగా ఉంది. మా మరణం కూడా దగ్గర ఉంది. ఈ యొక్క కృపా ఆలోచన మరింతగా నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి ప్రభా, అలా భయాన్ని పుట్టిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, ఈ సంవత్సరాన్ని కూడా చూడటానికి ఈ లోకంలో ఈ శరీరంలో ప్రభా సజీవుల సంఖ్యలో ఉంచినందుకు వందనాలు. మేము ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభా నేను మయంపరిచినట్లుగా నీ శక్తిని, నీ ప్రభావాన్ని ప్రభా కొనియాడినట్లుగా ఏ ఉద్దేశంతో మాకు సంవత్సరాలను రోజులు ఇస్తున్నాం ప్రభా, దాన్ని మేము ఈ చిత్తానుసారంగా నీకు మహిమ తెచ్చినట్లు బ్రతకడానికి మాకు సహాయం చేయదేవా. నీ ఆశీర్వాదం మా మీద ఉంచండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని మా మీద ఉంచండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా నీ రక్త ప్రోక్షణ కింద మా పాపములన్నింటినీ కడగండి. బలమైన నీ శక్తితో, బలమైన మీ సన్నిధిని మేము అనుభవించినట్లు ఇది మొదలుకొని ప్రభా ఆఖరి దినం వరకు కూడా ప్రభా అనేక విషయాల్లో ఎదుగుతూ, అనేక విషయాల్లో ప్రభా నిన్ను సంతోషపరుస్తూ, నిన్ను కనపరిచే విధంగా ఈ సంవత్సరం, ఈ రోజులు దీవెనకరంగా చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా నా ప్రభు ఎంతో మందికి లేనిదన్నదా ఇంకా మాకు ఇచ్చినందుకు ప్రభా, దాన్ని బట్టి భయంతోనూ నేను భక్తితోనూ ఈ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిత్తంలో వచ్చిన అవగాహన ప్రభా మేము తెలుసుకున్నాం. అనుదినము కూడా ప్రభా ఈ రూపంలోకి మారినట్లు మాకు కృప దయచేయి. ఈ సమయంలో చిన్న మందగా చేరున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలోనికి రండి, మాకు సహాయం చేయండి. పాటల్లో, ఆ వాక్య తలంపుల్లో, ఆరాధన తలంపుల్లో మీరే సహాయం ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని కోరుకుంటున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే, దివారాత్రము నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా, గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే, దివారాత్రము నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా, దివారాత్రము నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా, నా ఔన్నత్యము నీవే కదా, స్తుతించెదను నీ కీర్తిని. నా ఔన్నత్యము నీవే కదా, స్తుతించెదను నీ కీర్తిని. గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే,
సంవత్సరమును దయా కిరీటము ధరింపచేసితివే. నీ జాడలు నాలో సారము నింపగా సంవత్సరమును దయా కిరీటము ధరింపచేసితివే. నీ జాడలు నాలో సారము నింపగా ప్రతి అనుభవం గానములాయే, ప్రతి చోట సాక్షిగా నన్ను నిలిపేను. ప్రతి అనుభవం గానములాయే, ప్రతి చోట సాక్షిగా నన్ను నిలిపేను. గత కాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే. దివారాత్రము నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా. దివారాత్రము నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా. నా ఉన్నత్యము నీవే కదా, స్తుతించెదను నీ కీర్తిని. నా ఉన్నత్యము నీవే కదా, స్తుతించెదను నీ కీర్తిని. గత కాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే. కోడి పిల్లలను రెక్కల కింద దాచి కాయునట్లు వేటకారి ఉరి నుండి నన్ను విడిపించితివే. కోడి పిల్లలను రెక్కల క్రింద దాచి కాయునట్లు వేటగాని ఉరి నుండి విడిపించితివే. నీ రెక్కలే నాశ్రయం, నమ్ముకొనదగిన నా కోట. నీ రెక్కలే నాశ్రయం, నమ్ముకొనదగిన నా కోట. గత కాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే. దివారాత్రము నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా. దివారాత్రము నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా. నా ఔన్నత్యము నీవే కదా, స్తుతించెదను నీ కీర్తిని. నా ఔన్నత్యము నీవే కదా, స్తుతించెదను నీ కీర్తిని. గత కాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే. అనుదినము అద్భుతముతో అక్కర తీర్చితివే. ఆలోచనకర్త నన్ను నడిపించుచు అనుదినము అద్భుతములతో
కరతీర్చితివే. ఆలోచనకర్త నన్ను నడిపించుచు ఆశ్చర్యమే నీ మార్గము, అవధులు లేవు నీ ప్రేమకు. ఆశ్చర్యమే నీ మార్గము, అవధులు లేవు నీ ప్రేమకు. గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే దివారాత్రము. నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా దివారాత్రము. నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా నా ఔన్నత్యము నీవే కదా. స్తుతించెదను నీ కీర్తిని, నా ఔన్నత్యము నీవే కదా. స్తుతించెదను నీ కీర్తిని. గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే. సంవత్సరమును దయా కిరీటము ధరింపచేసితివే. నీ జాడలు నాలో సారము నింపగా. సంవత్సరమును దయా కిరీటము ధరింపచేసితివే. నీ జాడలు నాలో సారము నింపగా. ప్రతి అనుభవం గానములాయే, ప్రతి చోట సాక్షిగా నన్ను నిలిపెను. ప్రతి అనుభవం గానములాయే, ప్రతి చోట సాక్షిగా నన్ను నిలిపెను. గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే దివారాత్రము. నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా దివారాత్రము. నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా నా ఔన్నత్యము నీవే కదా. స్తుతించెదను నీ కీర్తిని, నా ఔన్నత్యము నీవే కదా. స్తుతించెదను నీ కీర్తిని. గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే. కోడి పిల్లలను రెక్కల క్రింద దాచి కాయునట్లు, వేటకాని ఉరి నుండి విడిపించితివే. కోడి పిల్లలను రెక్కల క్రింద దాచి కాయునట్లు, వేటగాని ఉరి నుండి విడిపించితివే. నీ రెక్కలే నాశ్రయం, నమ్ముకొనదగిన నా కోట. నీ
రెక్కలే నాశ్రయం, నమ్ముకొనదగిన నా కోట. గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే. అనుదినము అద్భుతములతో అక్కర తీర్చితివే. ఆలోచనకర్త నన్ను నడిపించుచు, అనుదినము అద్భుతములతో అక్కర తీర్చితివే. ఆలోచనకర్త నన్ను నడిపించుచు, ఆశ్చర్యమే నీ మార్గము, అవధులు లేవు నీ ప్రేమకు. ఆశ్చర్యమే నీ మార్గము, అవధులు లేవు నీ ప్రేమకు. నీ రెక్కలే నాశ్రయం, నమ్ముకొనదగిన నా కోట. ప్రతి అనుభవం గానములాయే, ప్రతి చోట సాక్షిగా నన్ను నిలిపెను. గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే. దివారాత్రము నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా. దివారాత్రము నీ సన్నిధితో నన్ను వెంబడించిన నా యేసయ్యా. నా ఔన్నత్యము నీవే కదా, స్తుతించెదను నీ కీర్తిని. నా ఔన్నత్యము నీవే కదా, స్తుతించెదను నీ కీర్తిని. గతకాలమంతా కను పాపగా కాచినది నీ కృపయే. ఏ స్థితికైనా చాలిన వాడవు, ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడా. నీ కృపయే చాలును యేసయ్యా, నీ కృపయే చాలును. ఏ స్థితికైనా సరిపోయిన వాడ, ప్రతి పరిస్థితికి చాలిన వాడవు. నీ కృపయే చాలును యేసయ్యా, నీ కృపయే చాలును. నీ కృపయే చాలును యేసయ్యా, నీ కృపయే చాలును. నా దీన స్థితిని సమృద్ధితో నింపి, దురవస్థలలో అండగా నిలచిన. నా దీన స్థితిని సమృద్ధితో నింపి, దురవస్థలలో అండగా నిలచిన. నా విధాతవు నా నేతవు, నా విధాతవు
నా నేతవు నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నా పాప పరిహారముకై స్వరక్తమునిచ్చి వెల చెల్లించిన నా యాజకుడా నా పాప పరిహారముకై స్వరక్తమునిచ్చి వెల చెల్లించిన నా యాజకుడా నిర్దోషివైనా నిష్కల్మషుడా నిర్దోషివైనా నిష్కల్మషుడా నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును ఏ స్థితికైనా చాలిన వాడవు ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడా ఏ స్థితికైనా చాలిన వాడవు ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడా నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును అపాయపు అంచులలో ఆశ్రయమై అత్తరి చేర్చిన ఆపద్బాంధవుడా అపాయపు అంచులలో ఆశ్రయమై అత్తరి చేర్చిన ఆపద్బాంధవుడా ఆశ్రిత జనులకు ఆధారమా ఆశ్రిత జనులకు ఆధారమా నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నా దీన స్థితిని సమృద్ధితో నింపి దురవస్థలలో
అండగా నిలచిన నా దీన స్థితిని సమృద్ధితో నింపి దురవస్థలలో అండగా నిలచిన నా విధాతవు నా నేతవు నా విధాతవు నా నేతవు నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నా పాప పరిహారముకై స్వరక్తము నీచే వెల చెల్లించిన నా యాజకుడా నా పాప పరిహారముకై స్వరక్తము నీచే వెల చెల్లించిన నా యాజకుడా నిర్దోషివైనా నిష్కల్మషుడా నిర్దోషివైనా నిష్కల్మషుడా నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును అపాయపు అంచులలో అక్కరిని తెచ్చి ఆశ్రయమైన ఆపద్బాంధవుడా అపాయపు అంచులలో ఆశ్రయమై అక్కరి చేర్చిన ఆపద్బాంధవుడా అశ్రిత జనులకు ఆధారమా అశ్రిత జనులకు ఆధారమా నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా నీవే కదా నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును దురవస్థలలో నా దీన స్థితిని సమృద్ధితో నింపి దురవస్థలలో అండగా నిలచిన నా దీన స్థితిని సమృద్ధితో నింపి దురవస్థలలో అండగా నిలచిన నా విధాతవు నా నేతవు నా విధాతవు నా నేతవు నా యేసయ్యా నీవే కదా నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును ఏ స్థితికైనా చాలిన వాడ ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడ ఏ స్థితికైనా చాలిన వాడ ప్రతి పరిస్థితికి
సరిపోయిన వాడ నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును 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 నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును నీ కృపయే చాలును యేసయ్యా నీ కృపయే చాలును చిన్న వాక్యం చదువుకున్నాం. ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనం. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసేదివని నేను ఎరుగుదును, మరియు నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, అప్పుడు నువ్వు బ్రతుకుదు. నీవు ఆమెను అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోమని స్వప్నమందు అతనితో చెప్పు. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దేవానికి వరకు పాటల్లో నేను ఆరాధించడానికి సాయం చేస్తూ వచ్చినారు. అదేవిధంగా కొన్ని తలంపులు మీ గురించి మాకు దయచేయమని, తద్వారా నిన్ను ఆరాధించడానికి మేము సిద్ధపరచమని ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యాక్చువల్గా ఈ అధ్యాయము అబ్రహాం జీవితంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించింది. మరి అబ్రహాము గెరారులో నివసించినప్పుడు మరి ఆ జనాలకు భయపడి షారా అనే తన భార్యను చెల్లెలు అని చెప్పినప్పుడు ఆ రాజు ఆమెను తీసుకొని తన ఇంటికి చేర్చుకుంటాడు. అయితే రాత్రి దేవుడు మాట్లాడిన సందర్భాలను గుర్తు చేస్తా ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఎలాంటి వాడో కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అబీమెలెకు అంటాడు, అయ్యా ఆమె నాకు చెల్లెలంది అన్నాడు అబ్రహాము, అందుకే ఆమె నేను తీసుకున్నాను, లేకపోతే నేను తీసుకోను అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ఆ రోజుల్లో చెప్తున్నాడు. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసేదివని నేను ఎరుగుదు. దేవుడు ఎలాంటి వాడంటే ఎరిగే దేవుడు. దేవునికి ప్రతిదీ తెలుసు. ఈరోజు మన జీవితంలో జరిగే ప్రతిదీ తెలుసు, లోకంలో జరిగే ప్రతిదీ తెలుసు. అబీమెలెకు ఆ రోజు అన్నప్పుడు నేనయ్యా నాకు తెలియదు, ఇలా చెల్లెలంటే తీసుకున్నాను, లేదు ఈ విషయం నాకు తెలియదు అంటే, అవును నువ్వు యథార్థ హృదయముతో దీన్ని చేసావా నేను ఎరుగుదు. అంటే అబీమెలెకు ఏ ఉద్దేశంతో చేశాడో, ఎందుకు చేశాడో నాకు తెలుసు అన్నాడు. అంటే అబీమెలెకు యొక్క జీవితాన్ని, పరిస్థితిని ఎరిగిన దేవుడు, చూసిన దేవుడు. ఈరోజు మనకిస్తున్న తలంపు అది ఎరిగే దేవుడు. నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. ఆ మాట
మనం దేవుని గురించి తీసుకోవడానికి సంబంధించింది. నేను ఎరుగుదును. రాబోయే సంవత్సరం అంతా ఏం జరగబోతుందో దేవుడు ఎరుగుతాడు. గత సంవత్సరాలన్నింటిలో ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఏమేమి ఎందుకు జరిగినాయో దేవునికి తెలుసు. అవి ఏ ఉద్దేశాలతో జరిగాయో దేవునికి తెలుసు. అవును, నేను ఎరుగుతున్నాను. దేవునికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడికి ఎరుగుతాడు. అది బాధకరమైన పరిస్థితి అయినా ఎరుగుతాడు, సంతోషకరమైన పరిస్థితి అయినా ఎరుగుతాడు. కొన్ని ఎందుకు చేశామో దేవునికి తెలుసు. కొన్నిటి గుండా ఎందుకు వెళ్ళామో దేవునికి తెలుసు. కొన్ని తప్పుగా అనిపించినవి దేవుని దృష్టిలో యథార్థంగా జరిగినాయని దేవునికి తెలుసు. నేను ఎరుగుదును అంటాడు. రోజు మన జీవితాల గురించి దేవుడు ఇస్తున్న మాట అదే, నేను ఎరుగుదును. దేవుడికి మనం ఏదైతే చెప్పదలిచామో, దేవునికి ఏదైతే మనము తెలియజేయాలనుకుంటున్నామో, ఏమైతే సంభవించినా వాటన్నిటి గురించి నేను ఎరుగుదును అంటాడు. నేను ఎరుగుదును. ఎరిగే దేవుడు. దేవుడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ చూస్తున్నది, ప్రతిదీ ఎరిగిన దేవుడు, తెలిసిన దేవుడు. మనం దేవునికి తెలియదు అనుకుంటాం, దేవుడు చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు ఎరిగిన వాడు. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడకపోయినా ప్రతిదీ ఎరిగిన వాడు. యోబు జీవితంలో కూడా కొన్ని జరుగుతున్నప్పుడు దేవుడు కనిపించలా, దేవుడు మాట్లాడలేదు, కానీ ప్రతిదీ దేవునికి తెలుసు. ఈరోజు ఎరిగే దేవుడు. మనకు రేపు ఏం జరిగిద్దో తెలియదు, నెక్స్ట్ మంత్ లో ఏం జరిగిద్దో తెలియదు, రాబోయే నెలల్లో ఏం జరిగిద్దో తెలియదు. దేవుడు ఎరుగుతాడు. దేవునికి తెలుసు. ఆయన ఎరిగిన దేవుడు, నడిపించడానికి ఎరిగినవాడు, కాపాడడానికి ఎరిగినవాడు. ప్రతిదీ దేవుడు ఎరిగినవాడు. చేసేది దేవుడు ఎరిగినవాడు, జరిగేది దేవుడు ఎరిగినవాడు. దేవుడికి మనము ఓపెన్ బుక్ అన్నమాట. దేవుని దగ్గర మన జీవితం ఒక తెరిచిన పుస్తకం. దేవుని దగ్గర దాచిపెట్టేది ఏమి లేదు. జరిగిన సంఘటనలు దేవునికి తెలుసు, జరిగిన పరిస్థితులు దేవునికి తెలుసు, ఏదైతే దాటుకుంటూ వచ్చామో దేవునికి తెలుసు, ఏమేమి అనుభవిస్తున్నామో దేవునికి తెలుసు, ఏమేమి అనుభవించాలో కూడా దేవునికి తెలుసు. వేటేటి గుండా వచ్చామో దేవునికి తెలుసు, వేటేటి గుండా ఈ సంవత్సరం వెళ్ళాలో కూడా దేవునికి తెలుసు. ఎరిగిన వాడు, ఎరిగే దేవుడు. మనకు తెలియదు, మనం ఎరగమని జరిగినే మనకు తెలుసు, జరగబోయే తెలియదు. కానీ ఈరోజు ఎరిగిన వాడు, రాబోయే సంవత్సరాలు ఎరిగిన వాడు, మిగిలిన జీవితాన్ని ఎరిగిన వాడు, మిగిలిన లైఫ్ని ఎరిగిన వాడు, మిగిలిన పరిస్థితులను ఎరిగిన వాడు, మిగిలిన పోరాటాలను ఎరిగిన వాడు, మిగిలిన శోధనలు ఎరిగిన వాడు, మిగిలిన ప్రతి పరిస్థితిని ఎరిగిన వాడు. ఆయన ఎరిగిన దేవుడు. మనకు తెలియదు, కానీ ఆయన ఎరిగిన వాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకు దేవుడు, అవును నువ్వు యథార్థ హృదయంతో చేస్తేవని నేను ఎరుగుతాను. మన పరిస్థితి ఎరిగిన వాడు, మన పరిస్థితిలో జరిగిన ప్రతిదీ ఎరిగిన వాడు. ఏది ఎందుకు జరిగిందో, జరగాలో, జరుగుతుందో ప్రతిదీ ఎరిగిన వాడు. సంవత్సరాల్లో, దినాల్లో, నెలల్లో జరిగే ప్రతిదీ ఎరిగిన వాడు, తెలిసిన వాడు. మన జీవితం మొత్తం ఎక్కడ, ఏ రోజు, ఏ క్షణాన చనిపోతామో లాస్ట్ ఆఖరి క్షణం వరకు ఎరిగిన వాడు. ఏ రోజు ఎలా మరణిస్తామో, ఈ లోకాన్ని వదిలిపెడతామో, మన సంవత్సరాలు ఇంకెన్నున్నాయో, మిగిలిన సంవత్సరాలన్నీ ఎరిగిన వాడు కాబట్టి ఆటోమేటిక్ గా నడిపించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు, తెలియజేయగలిగిన వాడు. ఎరిగిన వాడు మనకుంటే, ఎరిగిన వాడు మనతో ఉంటే మన జీవితం హ్యాపీగా వెళ్తే, మనము అన్ని తెలియకపోవచ్చు, మనము అన్ని ఎరగకపోవచ్చు. ఎరిగిన వాడితో పాటు మనం ప్రయాణం చేస్తే, ఎరిగిన వాడితో పాటు మనం కలిసి జీవిస్తే, ఆయనకు ఆల్రెడీ ఎరిగిన వాడు కాబట్టి, ఎరిగగలిగే శక్తి ఆయనకు ఉంది కాబట్టి, తెలుసుకోగలిగిన శక్తి ఆయనకు ఉంది కాబట్టి, రాబోయే రోజుల్ని, రాబోయే పరిస్థితుల్ని, రాబోయే సిచ్యువేషన్లన్నీ, ఏ సంవత్సరంలో ఏం జరిగితే మనకు జరిగినాక తెలుసు, కానీ జరగబోయేది ఆయన ఎరిగిన వాడు కాబట్టి ఆయనే నడిపించగలిగిన వాడు, ఆయనే విడిపించగలిగిన వాడు, వాటి గుండా వెళ్ళడానికి కావాల్సిన శక్తిని ఇవ్వగలిగిన వాడు,
సమస్తమును ఆయన ఎరిగినవాడు, ఎరిగేవాడు, చూసేవాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఇక్కడ దేవుని గురించి ఇంకొక మాట చెప్తున్నాడు, నేను నిన్ను అడ్డగించి, నేను నిన్ను అడ్డగించి. ఈమెను చెల్లెలని అబ్రహాం చెప్తే అతడు తీసుకొని వచ్చాడు. ఆమెతో పాపము చేద్దామని అనుకున్నాడు, కానీ దేవుడు ఆమెను ముట్టనీయకుండా, పాపం చేయకుండా అడ్డుకున్నాడు. అడ్డగించాను అంటున్నాను, నేను నిన్ను అడ్డగించింది. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట, నేను అడ్డగించింది, నేను ఎరిగిన వాణ్ణి అని చెప్తున్నాడు. మన జీవితాన్ని మొత్తం ఎరిగినవాడు. నేను అడ్డగించేవాణ్ణి. అడ్డగించే మాట అనేది మనము ఏదో వ్యతిరేకంగా చెప్పినట్టు వాడుకుంటాం, కానీ కొన్ని తప్పులు చేయకుండా అడ్డగించేవాడు, కొన్ని పరిస్థితులకు వెళ్లకుండా అడ్డగించేవాడు, కొన్ని మాటలు అనకుండా అడ్డగించేవాడు, కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా అడ్డగించేవాడు, కొన్ని నష్టాలు జరగకుండా అడ్డగించేవాడు, కొన్ని అపాయాల గుండా వెళ్లకుండా అడ్డగించేవాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, అబీమెలెకు నాకు ఈ విషయం తెలుసు కాబట్టి నేను నిన్ను అడ్డుకున్నాను, అందుకే ఆమె నిన్ను ముట్టనీయలేదు అన్నాడు. దేవుడు అడ్డగించేవాడు. ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని ఏటి గుండా వెళ్ళకూడదు వాటన్నిటిలోనూ ఆపేవాడు, అడ్డగించేవాడు. ప్రతిదానికి మనల్ని వెళ్ళనీయడు, ప్రతిదాన్ని చేయనీయడు, ప్రతి దాంట్లో ముందుకు తీసుకెళ్ళడు. కొన్ని అడ్డగిస్తాడు ఆయన. అడ్డగించే దేవుడు, ఆపే దేవుడు. కొన్ని నష్టాలు జరగకుండా ఆపేవాడు, కొన్ని ఇబ్బందులు రాకుండా ఆపేవాడు, కొన్ని శోధనలు కలగకుండా ఆపేవాడు, కొన్ని అనుకోనివి జరగకుండా ఆపగలిగిన వాడు, అడ్డగించగలిగిన వాడు, ఆపగలిగిన శక్తి ఉంది ఆయన. అడ్డగించే దేవుడు. ఎంత గొప్ప దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నాం. కొన్ని శోధనలు రావచ్చు, కొన్ని అపాయాలు రావచ్చు, కొన్ని సమస్యలు రావచ్చు, రాబోయే సంవత్సరాల్లో, రోజుల్లో మరి అనుకున్నవి ఎన్నో జరగవచ్చు. కానీ దేవుడు మనతో ఉంటే వాటిని అడ్డగిస్తాడు, వాటిని జరగకుండా ఆపుతాడు, వాటిని జరగకుండా ఆయన అడ్డగించేవాడు. ఆయన ముందెళ్ళి వాటిని ఆపేవాడు, వాటిలో చిక్కుకోకుండా, వాటిలో పడకుండా, వాటి గుండా వెళ్ళకుండా అడ్డగించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు. దేవుడితో మనం లైఫ్ ఉంటే అది నిజంగా ఎంతో సంతోషం. ఇక్కడ అబీమెలెకు పాపము చేయకుండా అడ్డగించాడు, ఆమెను ముట్టకుండా అడ్డగించాడు. మన జీవితాల్లో కూడా కొన్ని తప్పులు జరగకుండా, కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా, కొన్ని పాపాలు జరగకుండా, కొన్ని దేవునికి ఇష్టం లేని విషయాలు చేయకుండా ఆయన అడ్డగించేవాడు, సరి అయిన మార్గంలో నడిపించేవాడు, సరి అయిన విషయాలతో మనల్ని నింపేవాడు, సరి అయినవి చేయడానికి మనం ముందుకు తీసుకెళ్లేవాడు. కొన్ని చేయకుండా ఆపుకున్నాడంటే అవి దేవునికి ఇష్టం లేనట్టే. మనం కొన్ని మనకి ఇష్టమైనవి చేయాలనుకుంటాం, కానీ దేవుడు చేయడు. ఆయన ఎందుకంటే అడ్డగించేవాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుని గురించి, నేను అడ్డగించాను. ఫస్ట్ ఏం చెప్పాడు, నేను ఎరిగాను, నాకు తెలుసు అన్నాడు. రెండో విషయం ఏం చెప్తున్నాడు, నేను అడ్డగించాను. రోజు మనకు దేవుడు ఇస్తున్న మాట ఇదే. రాబోయే సంవత్సరాల్లో, రోజుల్లో ఇంకా మన జీవితం ఎంత ఉందో తెలియదు. వాటన్నిటిలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని దేవుడు అడ్డగించేవాడు, నష్టాలను అడ్డగించేవాడు, కొన్ని పాపాలను అడ్డగించేవాడు, కొన్ని శోధనలను అడ్డగించేవాడు, మనకు ముందు నిలిచేవాడు, మన కోసం మన పక్షాన నిలిచేవాడు, మనతో పాటు వెనకాల ముందు మన చుట్టూ ఆవరించేవాడు, తను పాపలాగా కాచేవాడు ఆయన. మన మీదకి ఏది రాకుండా అడ్డుకునే ఒక కోట, ఒక ఆశ్రయం ఆయన. ఎందుకంటే సాతాను శోధనలు శరీర సంబంధమైన, లోక సంబంధమైనవి
ఈ మనిషి బ్రతుకున్నంత కాలం వస్తూనే ఉంటాయి. ఒక అడ్డగించి కోటలాగా దేవుడు ఈరోజు మనకు ఉన్నాడు. అలాంటి దేవుడు అడ్డగించి కాపాడే దేవుడు, అడ్డగించి మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు, అడ్డగించి మనల్ని వాటి గుండా వెళ్ళనీయకుండా చేయగలిగిన దేవుడు, అడ్డగించి. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్న మాట, నేను నిన్ను ఎరుగుదును. రెండో మాట ఏం చెప్తున్నాడు? నేను అడ్డగిస్తాను ప్రతిదీ. మనకి ఇంకేం కావాలి? నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. అన్ని విషయాలు నాకు తెలుసు, అన్ని విషయాలు నేను ఎరుగుదును అన్నాడు. నేను అడ్డగిస్తాను అంటున్నాడు. కొన్ని జరగకుండా ఆయన అడ్డగిస్తే అంతకంటే సంతోషం మనకి ఏముంది? ఆయన అడ్డగించేవాడు, కొన్ని ఆపేవాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయన చూసుకుంటాను అంటున్నాడు. తప్పులైతే ఆపుతాడు, మంచివైతే చేయనిస్తాడు. అడ్డగించేది. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు. కాబట్టి ఆ మనిషిని భార్యను అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదు. నువ్వు ఆమెను అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకున్నామని స్వప్నమందు అతనితో చెప్పాను. ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్తున్నది, మన కోసము గద్దించేవాడు, ఆయన మన పక్షాన గద్దించేవాడు. ఇక్కడ అబీమెలెకు చెప్తున్నాడు, అతని భార్యను నువ్వు తీసుకెళ్లి అప్పగించు, లేదంటే నీవు నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరు అని వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. అబ్రహాం పక్షాన ఉండే దేవుడు, నువ్వు వెళ్ళి అతని భార్యను అతనికి అప్పగించు, లేదంటే నీవు నీ వాళ్ళందరూ నిశ్చయముగా చచ్చెదరు అని చెప్తున్నాడు, బెదిరిస్తున్నాడు దేవుడు. అప్పగించకపోతే నువ్వు నీ వాళ్ళందరూ చచ్చిపోతారు అంటున్నాడు దేవుడు. మన పక్షాన మన శత్రువులకి వార్నింగ్ ఇచ్చేవాడు. రాబోయే రోజుల్లో, రాబోయే జీవితంలో మనల్ని పట్టి మనల్ని దోచుకొని మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి హెచ్చరికలు చేసేవాడు. ఇక్కడ అబ్రహాం మాట్లాడలా, శారా ఏం మాట్లాడలా, కానీ ఒక పరిస్థితిలో వాళ్ళు ఎదుర్కొన్నారు. విడిపించుకోలేని ఒక పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అబ్రహాము వెళ్ళి తెచ్చుకోలేడు తన భార్యని, శారా విడిపించుకొని పోయే శక్తి లేదు. కానీ దేవుడు హెచ్చరిక చేశాడు, మర్యాదగా అతని భార్యను తీసుకెళ్లి అప్పగించు, లేదంటే నువ్వు నీ వాళ్ళు చచ్చిపోతారు. అంటే దేవుడు ఎలాంటి వాడని ఇక్కడ కనిపిస్తున్నాడంటే, ఒక వ్యక్తికి అన్యాయం జరిగిన, ఒక వ్యక్తిని తన సేవకుడు, తన ప్రియమైన బిడ్డ అయినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగే శత్రువు యొక్క ఆ పరిస్థితులను దేవుడు అడ్డగించేవాడే కాదు, వాళ్ళని హెచ్చరించేవాడు. దేవుని పర్మిషన్ లేకుండా ఏది చేయలేడు. దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే మన పక్షాన దేవుడు హెచ్చరిక చేసేవాడు, మన కోసం దేవుడు మాట్లాడేవాడు, మన కోసము దేవుడు గద్దించేవాడు. మన జీవితంలో ఏ పరిస్థితులు అయితే వస్తున్నాయో వాటిని గద్దించగలిగిన వాడు. సాతాను వాని శత్రువులు మన మీదకి లేస్తే వాటిని గద్దించేవాడు. మనం కొన్నిసార్లు బలహీనమైతాం, శక్తిహీనమైతాం, మన వల్ల కాదు. దేవుడు కంట్రోల్ తీసుకుంటాడు. దేవుడు తన శక్తితో పనిచేయగలిగిన వాడు. దేవుడు వెళ్ళి ఆ పనిని జరిగించేవాడు. అదే మనకు కనిపిస్తుంది. దేవుడు మన పక్షాన శత్రువుకు హెచ్చరికలు పంపేవాడు. అందుకని మన కోసం ఆయన చనిపోయాడు, మన కోసం సాతానుతో ఆయన పోరాడాడు, సాతాను ఆయన లొంగదీశాడు. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న మాట, నేను నీ శత్రువులను గద్దించేవాడు. నీ మీదకి రాబోయే ఏ రూపంలో వచ్చిన శత్రువులైనా, మానసిక పరమైన శత్రువులైనా, ఆర్థికపరమైన అనారోగ్యపరమైన శత్రువులైనా, సాతాను శోధనపరమైన శత్రువులైనా, నీ మీదికి లేచిన శత్రువుల్ని, నీ దగ్గరున్న తీసుకొని పోయి నిన్ను బాధ పెట్టే శత్రువుల్ని, నిన్ను ఇబ్బంది పెట్టి నేనేం చేయలేను అనే పరిస్థితికి తీసుకొచ్చిన శత్రువుల్ని ఆ రోజు అబ్రహాం పక్షాన్ని దేవుడు మాట్లాడి గద్దించినట్టుగా ఈరోజు రాబోయే సంవత్సరం అంతటి కూడా
మన దేవుడు మన పక్షాన మన శత్రువులకు హెచ్చరిక చేసేవాడు, మన శత్రువులకు మన పక్షాన గద్దించి మాట్లాడగలిగిన వాడు, మన పక్షాన నిలబడగలిగిన వాడు, మన పక్షాన మాట్లాడగలిగిన వాడు, మన పక్షాన పోరాడగలిగిన వాడు, యుద్ధం చేయగలిగిన వాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్న 3 మాటలు. ఈ సంవత్సరం అంతా నేను నిన్ను ఎరుగుదును, ఈ సంవత్సరం అంతా నువ్వు ఏ ఏ విషయాల్లో వెళ్ళకూడదు వాటిలో నేను అడ్డగిస్తాను, ఈ సంవత్సరం అంతా కూడా నీ కోసం నేను శత్రువులతో హెచ్చరికలు గద్దింపులు నేను చేస్తాను అని చెప్తున్నాడు. ఆ రోజు అబ్రహాము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడే కలలో స్వప్న రూపంలో వచ్చి మొత్తం తెలుసుకొని మాట్లాడిండు. అతని పక్షాన విడిపించి అబ్రహాము జీవితానికి తన భార్యను తిరిగి అప్పగించినవాడు. కాబట్టి 3 మాటలు మనము దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నాడు. మన జీవితాన్ని అంతా ఎరిగినవాడు, మన జీవితంలో ఏం జరగాలో ఏం జరగకూడదో ఆయన తెలిసి అడ్డగించేవాడు. మన కోసం మన శత్రువులైనా, లోకంలో ఉన్న మనుషులైనా, లేకపోతే పరిస్థితులైనా, ఎటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులైనా వాటితో మాట్లాడి వాటిని గెలిచి మన కోసం వాటిని హెచ్చరికలు చేసేవాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి 10 నిమిషాలు మనం ఆరాధించాలి. ఈరోజు మనల్ని ఎరిగిన దేవుడు, ఈరోజు మనల్ని అడ్డగించేవాడు, ఈరోజు మన కోసం మన శత్రువులతో గద్దించేవాడు. మనకు తెలియదు మన జీవితం ఏం జరిగిందో. దేవుడు అంటున్నాడు, నేనే ఎరుగుదును అంటున్నాడు. ఏం జరిగిందో నేను ఎరుగుదును, ఏం జరగబోతుందో నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటున్నాడు. అవును, మనకి ఏ విషయాలు తెలియవు, కొన్ని విషయాలు మనకు తెలిసే జరిగేదాకా కొన్ని తెలియవు. అన్ని దేవుని ఎరిగిన వాడు ఆయన, నడిపించగలిగిన వాడు ఆయన, సహాయాన్ని పంపేయగలిగిన వాడు ఆయన. ఎన్ని మంచి రాబోతున్నాయో ఆయనకు తెలుసు, ఎన్ని కీడులు రాబోతున్నాయని తెలుసు, ఎన్ని సంతోష దినాలు రాబోతున్నాయో తెలుసు, ఎన్ని దుఃఖ దినాలు రాబోతున్నాయో తెలుసు, ఎన్ని శోధనలు రాబోతున్నాయో తెలుసు, ఎన్ని ఆశీర్వాదాలు రాబోతున్నాయో తెలుసు. ఎరిగిన వాడు, కాబట్టి మనల్ని నడిపించగలిగిన వాడు. ఈరోజు మనకు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఎరిగిన దేవుడే, మన సంవత్సరాలన్నీ కూడా ఎరిగిన దేవుడే, మనల్ని సంవత్సరాలన్నింటిలో నడిపించగలిగిన వాడు. మన జీవితాన్ని ఏమి చేయకుండా అడ్డగించేవాడు, పాపాలు చేయకుండా, దేవునికి ఇష్టం లేనివి చేయకుండా ఆయన అడ్డగించగలిగిన వాడు. ఆపే దేవుడు, ఏవి చేయాలో వాటి వైపే మనల్ని మళ్లించే దేవుడు. వేటికి గుండా మనం వెళ్ళకూడదు వాటిని రానియకుండా అడ్డుకునేవాడు, అడ్డుబండ వేసేవాడు, మనల్ని అడ్డుకునేవాడు, మన మీదికి వచ్చే వాటిని అడ్డుకునేవాడు. అడ్డుకునే దేవుడు, ఎరిగే దేవుడు, అడ్డుకునే దేవుడు, మన కోసం శత్రువులకి హెచ్చరికలు చేసే దేవుడు, మన పక్షాన శత్రువుల్ని గద్దించే దేవుడు. కొన్ని మనకంటే బలమైన శత్రువులు మన మీదకి వస్తాయి, కొన్ని మన మీద నుంచి పోవు, కొన్ని విడిపించుకోలేము, కొన్ని మన వల్ల కాదు. కానీ దేవుడు గద్దిస్తాడు, వాటి విషయంలో దేవుడు మాట్లాడతాడు, దేవుడు వాటి విషయంలో మన పక్షాన వార్నింగ్ ఇస్తాడు. రాబోయే సంవత్సరాల్లో ఏ శత్రువులు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు, ఏ పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని చిక్కించుకోవడానికి, పాడు చేయడానికి వస్తాయో తెలియదు. కానీ వాటి విషయంలో మన పక్షాన దేవుడు ఉంటాడు, వాటిని గద్దించేవాడు. సో మన పక్షాన గద్దించేవాడు, మనల్ని అడ్డుకునేవాడు, మనల్ని ఎరిగినవాడు. ఈరోజు మనం ఆరాధించవచ్చు దేవుడు. కాబట్టి మాటను బట్టి 10 నిమిషాల దేవుని ఆరాధన. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయినా ఇంతవరకు మాతో తోడుగా ఉండి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా జీవితాన్ని ఎరిగిన దేవుడు నాయన. అవును, నేను ఎరుగుదును అన్నావు ప్రభా. రోజు నీకు తెలిసిన, నీకు తెలియదంటూ ఏమీ లేదు ప్రభా. జరిగేవి తెలుసు, జరిగినవి తెలుసు,
ఏవి ఎందుకు చేస్తున్నామో తెలిసిన ప్రభా, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. కొన్ని మనుషులకు తెలియకపోవచ్చు, కొన్ని మనుషులు ఎరగలేకపోవచ్చు. దేవుడు మంచేదో నువ్వు ఎరుగుదువు, చెడేదో నువ్వు ఎరుగు. ఏ ఉద్దేశంతో చేశారో నువ్వు ఎరుగుదు. మంచి ఉద్దేశాలను ఎరుగుదువు, చెడ్డ ఉద్దేశాలను ఎరుగుదు. ప్రతి పరిస్థితిని ఎరుగుదు. రాబోయే మేళ్ళు నువ్వు ఎరుగుదువు, కీడులు నువ్వు ఎరుగుదు. నేను ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ఎరిగినే దేవుడుగా మీరు మాకున్నందుకై వందనాలు. నాకు తెలియదు ప్రభా, ఎరిగిన నీ చెయ్యి పట్టుకొని, ఎరిగిన దారి ఎరిగిన నీ వైపు చూస్తున్నాయా, నీ వెనకాలే నడగలిగే ధైర్యాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. ఏ పరిస్థితుల గుండా వెళ్ళాలో మాకు తెలియదు, కానీ నీకు తెలిసినాయన నువ్వు ఎరుగుదు. ఏ శ్రమల గుండా వెళ్ళాలో తెలియదు, ఏ సంతోషాల గుండా వెళ్ళాలో తెలియదు, నువ్వు ఎరుగుదు అయ్యా. మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు అయ్యా, సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. ఎరిగిన దేవుడు ఈరోజు మాతో ఉన్నందుకై వందనాలు. ఎరిగిన దేవుడుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు ప్రభా. అంతేకాకుండా ప్రభా, ఏది చేయాలో ఏది చేయకూడదో అడ్డగించేవాడు, కొన్నిటిని ఆపేవాడు, మా మీదికి రాకుండా ఆపేవాడు, మేము చేయకుండా ఆపేవాడు. ఈ సంవత్సరం అంతా కూడా అయినా నిన్ను సంతోషపరిచేవి చేయనట్లుగా, అయినా నిన్ను బాధ పెట్టేవి చేయకుండా ఆపే దేవుడుగా మాకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా నువ్వు అడ్డగించకపోతే ఎన్నో పాపాలు చేస్తాను, నువ్వు అడ్డగించకపోతే ఎన్నో విషయాల్లో మేము ప్రభా తప్పిపోతాం. నువ్వు ఈ సంవత్సరం అంతా మాకు ఇస్తున్న మాట, అడ్డగించే దేవుడు, ఆపే దేవుడుగా మాకు దేవుడు. అంతేకాకుండా నా ప్రభా, మా పక్షాన శత్రువులను నువ్వు గద్దించే దేవుడు అయ్యా. కొన్నిసార్లు మేము పోరాడలేనప్పుడు, కొన్నిసార్లు విడిపించుకోలేక తెచ్చుకోలేక అయినా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అవి ఏవైనా వారితో మాట్లాడేవారు, మనుషులైనా మాట్లాడేవారు, పరిస్థితులైనా మాట్లాడేవారు. వాటిని హెచ్చరిక చేసి తిరిగి మాకు నా ప్రభా చెప్పేవాడు. అబ్రహాం భార్యను తిరిగి అతన్ని గద్దించి అప్పగించినట్టుగా దేవా, ఈరోజు మేము ఏం కోల్పోయాం? సాతాను మా నుంచి ఏం దొంగిలించాడు ప్రభా? కోల్పోయిన ప్రేమ, సంతోషాలు అయినా గద్దించి తిరిగి మాకు అప్పగించే దేవుడు. మా అనారోగ్య పరిస్థితులను గద్దించి మాకు అప్పగించే దేవుడు. మా యొక్క ప్రభా అవమానకరమైన పరిస్థితులను ఆయన గద్దించి తిరిగి మా ఘనత మాకు అప్పగించే దేవుడు. మా ఆర్థికమైన పరిస్థితులను ఆయన గద్దించి వాటిని అప్పగించే దేవుడు. మా పక్షాన మా శత్రువులతోనూ మాట్లాడే దేవుడు, మా పక్షాన మా విరోధులతో మాట్లాడేవాడు. అది మనుషులే కాదు, సాతాను శక్తులతో నువ్వు మాట్లాడేవాడు. మా పక్షాన నేను సాతాను ఏదైతే దోచుకున్నాడు, ఏదైతే మా నుంచి తీసేశాడో నువ్వు గద్దించి హెచ్చరించి మరి ఆయన రాబోయే సంవత్సరం అంతా కూడా మా పక్షాన నువ్వు గద్దించే దేవుడుగా ఉండబోతున్నందుకై వందనాలు. మమ్మల్ని నేను ఎరిగి నడిపించే దేవుడుగా ఉంటున్నందుకై వందనాలు. మేమేం చేయాలో ఏం చేయకూడదో మీరు అడ్డగించి నేను సరైన మార్గంలో నడిపించే దేవుడుగా ఉన్నందుకై వందనాలు. ఇలాంటి దేవుడిగా ఉన్నందుకు నీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. అయినా సంవత్సరాలు గడిచే కొద్దీ, రోజులు నైనా గడిచే కొద్దీ మా మరణానికి దగ్గర అవుతున్నా, నీ రాకడకు దగ్గర అవుతున్నా. మాలో ఇంకా భయాన్ని పుట్టిస్తుంది ప్రభా. ఎందుకంటే ఒకరోజు మేము నీ ఎదుట నిలబడాలి, మా జీవితాల గురించి మేము లెక్క చెప్పాలి. నిజంగా తండ్రి, మా సంవత్సరాలకు మా జీవితంలో ఏం చేసాము దేవా, నీ ముందు నిలబడినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడగలగాలి దేవా. ఈ రాబోయే సంవత్సరాలన్నింటిలో ఆ రీతిగా నా ప్రభు మేము నేను సంతోషపరిచి నేను నీకు ఇష్టమైన మార్గంలో నడిచి దేవా, నేను నీకు ఇష్టమైన జీవితంతో నిన్ను ప్రభా ఎరిగిన దేవుడు అయిన నిన్ను మా పక్షాన గద్దించే నిన్ను వెంట పెట్టుకొని నీ వెనకాలే మేము నడుస్తూ ఆ రోజు నిన్ను సంతోషపరిచి మేము సంతోషించి నీ ముఖాన్ని చూడగలిగే ధన్యత ప్రభా మాకు ఇవ్వమని ఇస్తారని స్తుతిస్తున్నాం.
అయినా ప్రతిదీ నువ్వు ఎరిగిన దేవుడు నాయన. ప్రతి శోధన మీరు ఎరిగిన దేవుడు, ప్రతి బాధ ఎరిగిన దేవుడు, ఏ ఉద్దేశాలతో చేస్తున్నామో ఎరిగిన దేవుడు, వాటిలో సహాయం చేయగలిగిన దేవుడు, వాటిలో నడిపించగలిగిన దేవుడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ఆఖరి రోజు వరకు నీకు తెలిసిన ఏ నెల, ఏ రోజు, ఏ వారం ఏం జరుగుతుందో జరగాలో వాటన్నిటినీ నువ్వు ఎరిగి నడిపించగలిగిన దేవుడు కృప. నీ వెనకాలే నడవగలిగే కృప, నిన్ను పట్టుకొని మేము నీ వెంట రాగలిగే కృప రోజు మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇవ్వమని కోరుతున్నాం నాయన. అందుని బట్టి నిన్ను హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. అయినా ఏటి గుండా వెళ్ళాలో, ఏటి గుండా వెళ్ళకూడదు అయినా మాకు తెలియజేసి మమ్మల్ని అడ్డుకోమని కోరుతున్నాం దేవా. దేవా, ఎన్నో విషయాలు మా శత్రువు మా నుంచి దోచుకున్నాడయ్యా. ఎన్నో విషయం మనుషుల దగ్గర మేము కోల్పోయాం దేవా. ఎన్నో విషయాల్లో అయినా అబ్రహాం లాగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. వాటి విషయంలో మా శత్రువులను గద్దించి మాకు రావాల్సిన ఈ ప్రభా, మేము పొందాల్సినవి దేవా, మాము తిరిగి తెచ్చుకోవాల్సినవి మాకు ఇవ్వగలిగిన దేవుడుగా ఉన్నాం ప్రభా. మా శత్రువులతో నువ్వు మాట్లాడే దేవుడుగా ఉన్నారు, ఉండమని కోరుతున్నాం తండ్రి. అయినా ఇలాంటి దేవుడుగా మా మిగిలిన జీవితం అంతా మీరు నడిపించగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు, మాతో ఉండగలిగిన దేవుడు. నీ వెనకాలే మేము నడవడానికి, అయినా నీ వెనకాలే మేము నీ చెయ్యి పెట్టుకొని మాకేం తెలియకపోయినా ప్రభా తెలిసిన నిన్ను చూస్తూ మేము సాగిపోవడానికి కృపనివ్వండి. కృపనిస్తారన్న నమ్మకంతో నేను ఆరాధిస్తున్నాను. వీటిని బట్టి నిన్ను ఏమీ చెల్లించలేక, ఇంత మంచి దేవుడివి, ఇంత గొప్ప దేవుడివి, ఇలాంటి దేవుడు మాకున్నందుకు హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థన, ఈ స్తుతి, ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి ఈ కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తున్నాము. ఆమేన్. పూజారుడా, ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. పూజారుడా, ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. యేసయ్యా, నీ కృపతో నన్ను కాచితివే. యేసయ్యా, నీ కృపతో నన్ను కాచితివే. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజారుడా, ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. నీ ముఖ కాంతి నాకు జయమిచ్చెను, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ ముఖ కాంతి నాకు జయమిచ్చెను, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ నామము ఘనమైనది, నీ నామము ఘనమైనది. యేసయ్యా, ఆరాధించెద నీ మహిమను. యేసయ్యా, ఆరాధించెద నీ మహిమను.
నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నీ వాత్సల్యమే నన్ను క్షమించెను, నీ వారసునిగా నన్ను చేసెను. నీ వాత్సల్యమే నన్ను క్షమించెను, నీ వారసునిగా నన్ను చేసెను. నీ ప్రేమను ప్రకటింతురు, నీ ప్రేమను ప్రకటింతురు. యేసయ్యా నీ కృపను నే తలపోయుచు, యేసయ్యా నీ కృపను నే తలపోయుచు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజారోడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లేదాని పాదాల చెంత. యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే, యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే. రాజుల రాజుగా నీవు రానుండగా, నిన్నెదుర్కొనగానే వేచి ఉండేదను. రాజుల రాజుగా నీవు రానుండగా, నిన్నెదుర్కొనగానే వేచి ఉండేదను. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ రాజ్యము శాశ్వతమైనది. యేసయ్యా నిన్ను చేరగానే మై మరతును, యేసయ్యా నిన్ను చేరగానే మై మరతును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజారుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లేదాని పాదాల చెంత. యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే, యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. 1వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 1వ వచనం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను
మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలు విధులు ఇవి. మీరు స్వాధీనపరచుకున్నపు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి, ఎక్కడెక్కడైతే తమ దేవతలను పూజించినో ఆ స్థలములన్నిటిని మీరు కొద్దిగా పాడు చేయవాలి. వారి బలిపీఠంలో పడదోసి, వారి విగ్రహాలను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి, వారి దేవతా ప్రతిమలను కూలదోసి, వాటి పేర్లు అక్షరం లేకుండా నశింపచేయవాలి. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా ఈ సమస్త గోత్రముల్లో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికి యాత్రలు చేయుచుండవలెను. అక్కడికి మీరు మీ దహన బలులు, మీ దశంభాగాలు, ప్రతిష్టాములుగా మీరు చేయు నైవేద్యములు, మీ మొక్కుబడి అర్పణములు, మీ స్వేచ్ఛార్పణలు, పశువుల్లో గొర్రె మేకల్లో తొలుచూలు వాటిని తీసుకొని రావాలి. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ పనులన్నిటి యందు సంతోషించవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన చదువుకున్న మాటలు మాకు దేవా మీరే విరిచి పంచిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవా ఈ సహాయాన్ని దయచేయండి. కొన్ని తలంపులు ప్రభా మా జీవితాల్లో పెట్టగలిగిన విధంగా ప్రభా తీసుకోవడానికి సహాయం, ఒక ఆలోచన నీ మాటలో నుంచి దేవా మా జీవితంలో పెట్టగలిగే విధంగా, దాన్ని చేయగలిగే విధంగా ప్రభా అర్థమయ్యే రీతిలో నాకు ఆ విషయాన్ని తెలియజేయమని కోరుతున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. చదువుకున్న ఈ మాటల్లో మరి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాటలు, వాళ్ళు ఐగుప్తుల దేశం నుంచి వచ్చి కనానుకి వెళ్ళి ఆ దేశంలో బ్రతకాలి. ఇంకా రాబోయే రోజులన్నీ కూడా ఆ దేశంలో బ్రతకాలి కాబట్టి వాళ్ళకు కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు దేవుడు చెప్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో పర్వతాల మీద మరి చెట్ల కింద జనాలు పూజించుకున్న విగ్రహాలని పడదోసి ఆ దేవతా స్తంభాలను తీసేసి అంటే లేకుండా చేసి మరి వాటిని నశింపజేయాలని చెప్తూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చేసినట్టు వాళ్ళ దేవతలకు మీరు దేవుని గురించి చేయకూడదు. మీరు ఏం చేయాలంటే ప్రతి గోత్రంలో కూడా ఒక నివాస స్థలం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది. దేవుడు ఏర్పరచుకున్న స్థలం దగ్గరికి మీ అర్పణలు, మీ బలులను తీసుకొని రావాలి. అక్కడికే వచ్చి దేవుణ్ణి కలగజేసిన మీ కుటుంబాలను బట్టి దేవుని సన్నిధిలో భోజనం చేసి మీ చేతి పనులన్నింటిలో అక్కడే సంతోషించాలి అని చెప్తున్నారు. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్టుగా రోజు దేవుడు మనతో చెప్తున్నది, మన జీవితాల్లో కూడా వేరే వేరే వాటి విషయంలో వాళ్ళనైతే విగ్రహాలు తీసేయమన్నాడు. మనమేం విగ్రహాలు పూజించట్లేదు. కాబట్టి రాబోయే సంవత్సరం అంతా, రాబోయే రోజులన్నింటిలో కూడా ఒక దేవుని స్థలాల్లోనే మనం సంతోషించాలి. అదే పారాగ్రాఫ్ మొత్తంలో చెప్తున్నాడు. 7వ మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబాలు మీ దేవుడైన యెహోవా సన్నిధి భోజనము చేసి మీ చేతి పనులన్నిటిలో ఎంతో సంతోషించవాలి. అంటే దేవుని సన్నిధిలో భోజనం చేసి దేవుని సన్నిధిలో మన పనులన్నిటి విషయంలో సంతోషించాలి అని చెప్తారు. ఈరోజు మనతో కూడా దేవుడు అదే చెప్తారు. ఈ సంవత్సరం మరి దేవునికి దగ్గరగా రావాలి.
భోజనం చేయడం అంటే శరీరపరమైన భోజనం కాదు. దేవుని సన్నిధిలో ఆయన మాటలు ఆయన వాక్యాన్ని మనం తినగలగాలి, వాక్యాన్ని వినగలగాలి. దేవుడు మనకిచ్చిన పనులన్నింటిలో ఆయన సన్నిధిలో సంతోషించగలగాలి. ఆయన సన్నిధిలోనే సంతోషించాలి, వేరే దగ్గర సంతోషించకూడదు అనేది ఇక్కడ చెప్తున్నాడు. కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలోనే సంతోషించాలి. వాళ్ళకి చెబుతున్నాడు, ఆ విగ్రహాలు తీసేసి, ఆ జనాలు చేసినవి తీసేసి, దేవుడు ఏర్పరచుకున్న స్థలం దగ్గరికే వచ్చి బలులైనా దహన బలులైనా ఏవైనా అక్కడికే తీసుకొచ్చి దేవుని సన్నిధిలోనే సంతోషం. రోజు మనతో కూడా దేవుడు అదే చెప్తాను. లోక సంబంధంగా మనం ఇంకా ఏ విగ్రహాలు అయితే ఉన్నాయి, విగ్రహాలంటే దేవుని కంటే ఎక్కువ ప్రేమించడం, దేవుని పక్కన పెట్టి దేవునిలాగా వేటినైతే మనం మొక్కుతామో, దేవునిలాగా వేటికైతే మనం ఇంపార్టెంట్ ఇస్తామో, దేవునికి లాగా వేటినైతే మన జీవితంలో పెట్టుకొని పూజిస్తామో వాటన్నిటిని తీసివేయమంటాం. దేవుడే ఉండాలి మన లైఫ్. మనం సంతోషించాల్సింది కూడా దేవుని సన్నిధిలోనే సంతోషం. దేవుని సన్నిధిలో భోజనం చేయాలి, దేవుడి సన్నిధిలో దేవుడు ఇచ్చిన పనుల యందు సంతోషించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు మనకు వాటి కృప ఇవ్వాలని కోరుకోవాలి. సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధి ఎక్కువ గడపడానికి. దేవుని సన్నిధి అంటే ఏదో మందిరం అని కాదు, ఎక్కడున్నా దేవుడు ఉంటాడు, ఎవరి హృదయంలోనైనా దేవుడు ఉంటాడు. ఏదో ఒక రీతిగా దేవుని సన్నిధిని మనం అనుభవించాలి, దేవునితో గడిపే టయాన్ని మనం అనుభవించాలి, దేవుని వాక్యం మనము వినగలగాలి, చదవగలగాలి, దేవుని వాక్యాన్ని భోజనం చేయగలగాలి. దేవుని సన్నిధిలోనే దేవుడు ఏర్పరచుకున్న స్థలం దగ్గరికి మనం రాగలగాలి, స్థలంలో మనం గడపగలగాలి. ఆ స్థలానికి రాకుండా మన చుట్టూన్న విగ్రహాలన్నీ తీసేసుకొని, చుట్టూన్న ఆటంకమైన పరిస్థితులన్నీ తీసేసుకొని దేవుని దగ్గరికి రాగలగాలి. మరింతగా దేవుని సన్నిధిలోనే సంతోషించాలి, దేవుని సన్నిధిలోనే మనం ఆనందించగలగాలి, దేవుని సన్నిధిలోనే మనం మరింతగా దేవుని వాక్యాన్ని భుజించగలగాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. సంవత్సరాలు పెరిగే కొంత మనం, ఎందుకంటే రాబోయే సంవత్సరాలన్నింటిలో మనం దేవుని దగ్గరికి వెళ్ళేది, దేవుని దగ్గర ఉండబోయేది, గంటల గంటలు దేవుని దగ్గర మనం శాశ్వతంగా సంవత్సరాలు గడపబోయేది మనం దేవుని దగ్గర. అందుకే మన జీవితాల్లో ఇస్తున్న సంవత్సరాల కొలది మన లైఫ్ ఎంత దగ్గర పడుతుందో అంత ఎక్కువగా మనం దేవుని దగ్గరికి రావడానికి, దేవుని సన్నిధిలో సంతోషించడానికి, దేవుడు ఏర్పరచుకున్న స్థలం దగ్గరికి మనం రాగలగాలి. దానికి ఆటంకాలుగా ఉన్న వాటిని తీసివేయాలి, లేకుండా చేయాలి, నశింపజేసి దేవుని సన్నిధికి రాగలిగే విధంగా మన పనులను సిద్ధపరచుకోగలగాలి. అదే చెప్తున్నాడు. సంవత్సరం మరింతగా దేవుని సన్నిధిలో సంతోషించడానికి, మరింతగా దేవుని వాక్యాన్ని భుజించడానికి, మరింతగా దేవునిలోనే మన పనులను బట్టి, మన కుటుంబాలను బట్టి దేవునిలోనే ఆనందించడానికి మనం చెయ్యాలి. మిగతా వాటిని మనం తీసి పక్కన పెట్టాలి, వాళ్ళు చేసినట్టు చేయకూడదు, వాళ్ళు ఉన్నట్టు ఉండకూడదు అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్టుగా మనం కూడా విశ్వాసంగా లోకంలో ఉన్న చేసినట్టుగా కాకుండా దేవుని దగ్గర చేయడానికి, దేవునితో బ్రతకడానికి మరింతగా మన పనుల్ని, మన ఆలోచనల్ని, మన క్రియల్ని, మన చేసే ప్రతి దాంట్లో మరింత దేవునికి దగ్గరయ్యే విధంగా మార్చుకోమని చెప్తాను. తర్వాత ఇంకా 10వ వచనం కాడ నుంచి కూడా ఏం చెప్తున్నాడు, నేడు మనం ఇక్కడ చేయనట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతా చేయకూడదు. 8వ వచనం కాడ నుంచి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు. మీరు యోర్దాను నది దాటి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులు అందరూ మీకు లేకుండా విశ్రాంతి కలగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తం అనగా మీ దహన బలులు, దశంభాగాలు, ప్రతిష్టలుగా మీ నైవేద్యాలు మీరు యెహోవాకు మొక్కుకొనిన
మీ శ్రేష్టమైన మొక్కుబల్ మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలి. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైన స్వాస్థ్యమైన పొందక మీ ఇళ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలులో అర్పింపబడదు సుమి. 12వ వచనంలో చెప్తున్న మీ దేవుడైన యెహోవా సన్నిధి సంతోషించవలెను. ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించాలి. దేవుడు మీకు నెమ్మది ఇచ్చిన తర్వాత, దేవుడు మీ శత్రువులు లేకుండా చేసిన తర్వాత, మీకు ఇచ్చిన విశ్రాంతి ఇచ్చిన తర్వాత, ఇలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఇంతకుముందు ఇయ్యలేదు, ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ స్వాస్థ్యం, ఈ విశ్రాంతి, ఈ నెమ్మది ఇవన్నీ పొందిన తర్వాత దేవుని సన్నిధిలోనే మీరు సంతోషించాలి అని చెప్తాడు. ఫస్ట్ విషయం ఏం చెప్పాడంటే, దేవుని సన్నిధిలోనే మనము సంతోషించాలి. మిగతా విగ్రహాలన్నీ తీసివేసి దేవుని సన్నిధిలోనే భోజనం చేయాలి, దేవుని సన్నిధిలోనే సంతోషించాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, దేవుని సన్నిధిలో మనం సంతోషించాలి. జనరల్ గా మనము బాధలు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. నెమ్మది ఉన్నప్పుడు, విశ్రాంతి వచ్చినప్పుడు, హాయిగా జీవిస్తున్నప్పుడు దేవునికి దూరం అవుతాం. కొన్ని విషయాల్లో దేవుడు మనకు నెమ్మది ఇచ్చినప్పుడు, కొన్ని విషయాల్లో సంతోషం ఇచ్చినప్పుడు, కొన్ని విషయాల్లో మనకు విశ్రాంతిని ఇచ్చినప్పుడు, కొన్ని విషయాల్లో మన శత్రువులన్నీ తీసేసి మన జీవితాన్ని హాయిగా తేలిక చేసినప్పుడు మనం సంతోషించాల్సింది దేవుని సన్నిధి. మరి ఎక్కువగా దేవునిలో మనం సంతోషించాలని చెప్తున్నాడు. ఎత్తే మొత్తం అదే చెప్తున్నాడు, దేవుని సన్నిధిలోనే మనం సంతోషించాలి. సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిలోనే మన వాక్యాన్ని భుజించాలి. మనకిచ్చిన ఆనందము, నెమ్మది, విశ్రాంతి, మన జీవితంలో మనకిచ్చిన స్వాస్థ్యం, మేలులన్నిటిని బట్టి దేవుని సన్నిధిలోనే దేవుని బట్టి సంతోషించాలి, దేవునిలోనే సంతోషించాలి. దేవుడే 2-3 సార్లు అదే పదాలు రాయించాడంటే, మన జీవితంలోనే మెయిన్ ఏంటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. భక్తులందరూ దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు. ప్రతిరోజు ఆదామావుల దగ్గరికి దేవుడు వచ్చి గడిపేవాళ్ళు. అల్టిమేట్ గా మన సంతోషం దేవునిలో ఉండాలి, మన ఆనందం దేవునిలో ఉండాలి. మనకి ఎంత నెమ్మది ఇస్తే అంతగా దేవునిలో సంతోషించగలగాలి, ఎంత విశ్రాంతి ఇస్తే అంత దేవునిలో ఆనందించగలగాలి. సంవత్సరం అంతా దేవునిలోనే మనం సంతోషించాలి. అదే చెప్తున్నాడు. మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుని సన్నిధిలోనే సంతోషం, దేవుని సన్నిధిలోనే మనం ఆనందించాలి. లోకపరంగా కాదు, లోకమైన విషయాల్లో కాదు, మరింతగా దేవుని సన్నిధిలోనే సంతోషించడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలోనే వాక్యంతో భుజించి ఆయన ఎందుకు సంతోషించాలి. మనకిచ్చిన నెమ్మదిని బట్టి ఆయన సంతోషంగా, ఆయన సన్నిధిలో సంతోషం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిలోనే సంతోషించడం నేర్చుకోవాలి. అందుకే నెహెమ్యాలో చెప్తాడు, మీరు యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందుతారు. అంటే దేవుల్లో మనం ఆనందిస్తే మనకు బలం వస్తుంది అంట. యెహోవా యందు ఆనందమే మనకు బలం అన్న. దేవుల్లో ఆనందం, దేవుల్లో ఉన్న సంతోషం. దేవుడు కోరుకుంది కూడా అదే. ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్తుంది అదే, మీరు దేవుని సన్నిధిలో సంతోషించాలి, దేవుని సన్నిధికే రావాలి, దేవుని సన్నిధిలోనే మీరు ఆయన భోజనం చేసి మీ చేతి పనిలో సంతోషించండి. అక్కడ పనుల్లో సంతోషించాలి, ఇక్కడేమో మనకిచ్చిన నెమ్మదిని బట్టి సంతోషించాలి. కొంతమంది నెమ్మది అన్ని హ్యాపీగా చేసిన తర్వాత దేవుళ్ళ ఆనందం కంటే దేవుడిచ్చిన వస్తువుల్లోకి వెళ్ళిపోద్ది, దేవుడిచ్చిన పనుల్లోకి వెళ్ళిపోద్ది, దేవుడిచ్చిన డబ్బులోకి వెళ్ళిపోద్ది, సంతోషం మారిపోద్ది. దేవుడు అన్ని హ్యాపీగా చేస్తే వాటిలోకి వెళ్ళిపోయి దేవుళ్ళ సంతోషాన్ని ఎంతో మంది కోల్పోతారు.
అదే ఇక్కడ చెప్తున్నాడు, ఇట్లా మీకు విశ్రాంతి, ఇట్లా మీకు స్వాస్థ్యము, ఇట్లా నెమ్మది మీకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు ఇవ్వబోతున్నా. అందుకు మీరు వచ్చి దేవుని సన్నిధిలోనే సంతోషించాలి. మనం కూడా మనకిచ్చిన ఎంతైతే దేవుడు మేలు చేస్తాడో వాటన్నిటిలో మనము దేవునిలోనే సంతోషించడం నేర్చుకోమంటున్నాడు. ఈ సంవత్సరం అంతా మరింతగా ఆయన ఎన్ని మేళ్ళు అయితే చేస్తున్నాడో అంతగా ఆయన దగ్గరికి మనం రాగలం, అంతగా ఆయన సన్నిధిలో మనం సంతోషించగలం. ఎంత నెమ్మది ఇస్తే అంతగా ఆయన సంతోషించాలి, ఎంతగా విశ్రాంతి ఇస్తే అంతగా ఆయన సన్నిధికి వచ్చి మనము సంతోషించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత వచనాల్లో కూడా అదే చెప్తున్నాడు. చూడండి, ఎక్కడ పడితే అక్కడ బళ్ళు అర్పించకూడదు, ఒక స్థలంలోనే మీ దహన బళ్ళు అర్పించాయి, అక్కడే జరిగించాలి. 15వ వచనం గురించి చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనసు కోరిన దాన్ని చంపి తినొచ్చు. అపవిత్రులేమి పవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుంపిని తిన్నట్టు తినవచ్చు. మీరు రక్తం మాత్రము తినక దాన్ని నీళ్ల వల్లే నేల మీద పారవేయాలి. నీ ధాన్యంలోమి, నీ ద్రాక్షారసంలోమి, నీ నూనెలో దశంభాగం, నీ గోవుల్లో, నీ గొర్రె మేకల్లో తొలిచూలు పిల్లలను నువ్వు మొక్కుకొను మొక్కుబొల్ల దేన్ని నీ స్వేచ్ఛార్పణమును, నీ ప్రతిష్టార్పణం నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలంలోనే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట ఉండు లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధి తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశంలో నున్న దినములన్నిట లేవీయులను విడవకూడదు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, బలులు అర్పించేటప్పుడు రక్తం తినకూడదు. ఏవైతే జంతువులు అర్పిస్తారో వాటి రక్తం తినొద్దు. నీకు నచ్చింది నీ మనసులో కోరుకున్నదని చంపి తినొచ్చు. పవిత్రులైతే ఏదైనా తినొచ్చు, చిన్న జింకనైనా ఎర్రదుప్పునైనా తినొచ్చు అని చెప్పి దేవుడు ఏర్పరచుకున్న స్థలంలోనే తిని నీవు చేసే ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం అర్పించే అర్పణలు రక్తంతో కాకుండా, రక్తం లేకుండా, రక్తం తప్పకుండా తీసివేసి అవి దేవుని సన్నిధిలోనే అర్పించి తినాలని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాను. ఎందుకంటే రక్తము ప్రాణంతో సమానము, రక్తం నువ్వు తినకూడదు అని చెప్పి 23, 24 వచనాలు కూడా చెప్తున్నాడు అదే మాట. రక్తం తినకూడదు, రక్తం ప్రాణము. కాబట్టి నువ్వు యెహోవా నీ ఏర్పరచుకున్న స్థలానికే రావాలి. యెహోవా ఏర్పరచుకున్న స్థలం దగ్గరికి వచ్చి నీ రక్తాన్ని అక్కడ పోసి వాటి మాంసాన్ని నువ్వు తినాలని చెప్పి ఈ వచనాలన్నింటిలో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ మూడోసారి చెప్తున్నాడు ఏంటంటే, నీ బలుల విషయంలో కూడా దేవుని సన్నిధిలోనే సంతోషించాలి. నువ్వు ఏదైతే దేవునికి అర్పిస్తున్నావో, ఏదైతే దేవునికి ఇస్తున్నావో వాటిని రక్తం తీసివేసి మాంసాన్ని నువ్వు తిని అవన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలోనే అర్పించాలి. అర్పించి నీ చేతి పనులన్నిటిలో కూడా ఆయన దీవించినట్లు నువ్వు సంతోషించాలి. అంటే మనం అర్పణలు అర్పించే విషయంలో కూడా దేవుని సన్నిధిలోనే సంతోషించాలి. ఇది మూడోసారి ఇక్కడ చెప్తున్నాను. మొదటి విషయం ఏం చెప్పాడంటే, విగ్రహాలన్నీ తీసివేసి దేవుని సన్నిధిలోనే భోజనం చేసి సంతోషించాలి. రెండో విషయం ఏం చెప్పాడంటే, మీకు నెమ్మది, విశ్రాంతి, స్వాస్థ్యం ఇవన్నీ వచ్చాక కూడా మీరు దేవుని సన్నిధిలోనే సంతోషించాలి. మూడో విషయం ఏం చెప్తున్నాడంటే, మీరు అర్పించే విషయాలు, మీరు అర్పించే జంతువులు రక్తాన్ని పక్కన పెట్టి అయితే తీసుకొచ్చే దేవుని సన్నిధిలోనే సంతోషించాలి. ఎద్దే మొత్తం అదే చెప్తూ వచ్చాడు. దేవుడు ఆ రోజు కనాను వెళ్ళే ప్రజలకి ఏవైతే చెప్తున్నాడో ఈరోజు మనతో కూడా అదే చెప్తున్నాడు. మీరు దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఈరోజు మనం అర్పించే అర్పణలో దేవుడు సంతోషించాలి. మనం ఏది దేవునికి ఇవ్వాలో మనం డబ్బులు అని అనుకుంటాం. డబ్బులు కాదు,
మన ముందు దేవుడు మన టైం అడుగుతాడు. ఆయన దగ్గర కూర్చోవడం, ఆయన మాట్లాడడం. మన మనస్సే ఆయనకు మందిరమైంది, మన హృదయమే ఆయనకు మందిరమైంది. హృదయంలో ఆయన లేకుండా మనం ఇచ్చిన వస్తువులు ఆయనకు సంతోషం ఇవ్వవు. మనుషులే ఒక మనిషికి మరి పడనప్పుడు వాళ్ళు ఇచ్చే వస్తువులే తీసుకోరు. అలాగే దేవునితో మనం ఉండకుండా మనం దేవునికి ఇచ్చే వస్తువులైనా డబ్బులైనా దేవుని సంతోషం ఇవ్వవు. అందుకే చెప్తున్నాను, ముందు దేవుని సన్నిధిలో సంతోషించి పళ్ళు అక్కడ అర్పించాలని చెప్తున్నాను. అంటే మనం దేవుని సన్నిధిలో ఉంటూ దేవునిలో సంతోషిస్తూ మనం బలులు అర్పించాలి. అదే చెప్తున్నాను. దేవునిలో సంతోషించకుండా, దేవుని సన్నిధిలో మనం ఆనందించకుండా మనం చేసే పనుల్లో ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఆనందిస్తూ అర్పిస్తామో దేవుడు మనం చేసే ప్రయత్నాలన్నిట్లో సంతోషిస్తాం. నువ్వు చేయ ప్రయత్నాలన్నిట్లో నీ దేవుని సన్నిధిలో సంతోషిస్తావు. అంటే దేవుని సన్నిధిలో మనం అర్పించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు, దేవుని సన్నిధికి తెచ్చి దేవుణ్ణే మనము మెయిన్ గా పెట్టుకొని ఆయన చేసినప్పుడు మన ప్రయత్నాల్లో సంతోషిస్తాం. మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో దేవుని సన్నిధిలో సంతోషం కలిగింది. మనం చేసే ప్రయత్నాల్లో సంతోషిస్తాం. నిజంగా మనం అర్పించాల్సిన అర్పణలన్నీ కూడా మనం దేవుని సన్నిధిలోనే అర్పించాలి. దేవుని దగ్గరికే వచ్చి అర్పించాలి. మన మనసుతో అర్పించాలి, హృదయపూర్వకంగా అర్పించాలి. మన జీవితాన్ని ఆయన దగ్గర పెట్టగలిగే విధంగా అర్పించాలి. రక్తం తినకూడదు, కొంతమంది రక్తం తింటారు. అంటే ఇప్పుడు కాదు, అన్న శరీరపరంగా కాదు. అంటే కొన్ని దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా దాన్ని మనం తీసుకుంటాం. దేవునికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞత భావం ఇవ్వకుండా, దేవుణ్ణి సంతోషపరచడానికి ఇవ్వాల్సిన ఆ టైం మనం ఇవ్వకుండా, దేవుణ్ణి మన జీవితాల్లో ఏ విషయాల్లో అయితే మనం ఇవ్వకుండా బాధపెడతామో అవే రక్తం తిన్నాం. రక్తం తిన్నామంటే ఏదో రక్తం తిన్నాం కాదు. ఆ రోజు ఇస్రాయేలు ప్రజలు రక్తం తినొద్దు అన్నారు. అది దేవునికి అర్పించాలి. ఈ రోజు మనతో చెప్తుంది, మనం దేవునికి ఏదైతే ఇయ్యాలో అది దేవునికి ఇవ్వాలి. కానీ మనం దేవునికి ఇవ్వాల్సింది కూడా మనం తింటాం. దేవునికి ఇవ్వాల్సింది మనం వాడుకుంటాం. దేవునికి ఇవ్వాల్సింది మనము సంతోషపరచుకోవడానికి వాడుకుంటాం. దేవునికి కావలసిన ప్రేమను ఇవ్వాలి, దేవునికి కావలసిన అనురాగం ఇవ్వాలి, దేవునికి కావలసిన గౌరవం ఇవ్వాలి. అవి మనల్లాగా కూడా దేవునికి కావలసిన ఘనత ఇవ్వాలి. దేవునికి ఏది అది దేవుని అనుకున్నప్పుడు దేవునికి ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నది, డబ్బులు కాదు, దేవుడికి డబ్బులు కావాలి, దేవుడికి ప్రేమ కావాలి, దేవునికి టైం కావాలి, దేవునికి విలువ కావాలి, దేవునికి మనం ఇచ్చే వాల్యూ కావాలి, మనం కావాలి దేవునికి. అది మనం దేవునికి ఇవ్వకుండా అది మనం తీసుకుంటే రక్తం తిన్న దాంతో సమానంగా అయింది. అదే ఇక్కడ చెప్తున్న రక్తం దేవునికి ఇవ్వండి, మాంసం మీరు తినండి. అట్లాగే దేవునికి చేయాల్సినవి మనం దేవునికి చేసి, మనకు చేసుకోవాల్సినవి మనం చేసుకోవాలి, మనం సంతోషించాల్సినవి మనం సంతోషించాలి. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇచ్చి ఆయన సంతోషపరచగలగాలి, ఆయన గౌరవించగలగాలి. అప్పుడే మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని సన్నిధిలో సంతోషం కలిగింది. దేవుని సంతోషపరచుకుంటా, దేవుణ్ణి ఆనందపరచుకుంటా మనం ఆనందంగా ఉండాలి. దేవుణ్ణి కనపరచకుండా మనము ఆనందంగా ఉండాలి. దేవునికి ఇవ్వాల్సింది ప్రేమైన, సంతోషమైన, దేవునికి ఇవ్వాల్సిన గౌరవమైన అవి ఇవ్వకుండా మనం దేవునిలో సంతోషించలేము. అంతే కదా, ఒక వ్యక్తిని ప్రేమించకుండా, ఒక వ్యక్తిని గౌరవించకుండా ఆ వ్యక్తితో సంతోషంగా ఉండలేము. అలాగే దేవునితో కూడా దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఆ ప్రేమను మనం పొందలేము, ఆ సంతోషాన్ని మనం పొందలేము. రక్తం ఆయింది, మాంసం మీది అన్నాడు. అలాగే దేవుని ఇవ్వాల్సిన ప్రేమ, సంతోష గౌరవాలు ఆయనవి, మహిమ ఆయనది, ప్రభావాలు ఆయనవి. ఆయనకి మన జీవితం ద్వారా ఏవైతే చెందాలో అవి మనం దేవునికి ఇవ్వాలి. మనకు కావాల్సి మనకు దేవుడు, మనం తినాలి, తృప్తి పొందాలి, చేసుకోవాలి. మన టైం మంది, దేవుని టైం దేవుడు. మన ఘనత సంతోషం మంది, దేవుని ఘనత, దేవుని సంతోషం దేవుని. ఆయనకే ఇవ్వాలి, మనమే తీసుకోవాలి. అదే చెప్తున్నాడు.
రక్తము నాది, మాంసం మీది అని చెప్పాడు. ఇలా చేసి దేవుని సన్నిధిలో సంతోషించమంటున్నాడు. 3 విషయాల్లో కామన్ గా చెప్పింది ఏంటంటే, భోజనం దేవుని సన్నిధిలోనే, బలులు దేవుని సన్నిధిలోనే, విశ్రాంతి నెమ్మది పొందినా కూడా దేవుని సన్నిధిలోనే. టోటల్ గా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిలోనే. వాళ్ళు కనానులో బ్రతికిన సంవత్సరాలన్నీ కూడా దేవుని సన్నిధి మెయిన్, దేవుడు ఏర్పరచుకున్న స్థలమే మెయిన్. ఈరోజు ఈ సంవత్సరం అంతా, రాబోయే సంవత్సరాలంతా కూడా దేవుని సన్నిధిలోనే నా సంతోషం, దేవుని సన్నిధిలోనే నా బలం, దేవుని సన్నిధిలోనే నా భోజనం, వాక్య ఆహారం అని మనం కూడా తీర్మానం చేసుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి అనే ఆయనలోనే సంతోషం, ఆయనలోనే నా బలం, ఆయనలోనే నా నెమ్మది, ఆయనలోనే నా ఆనందం అని చెప్పి దేవుని సన్నిధిలోనే మీరు బ్రతకాలి, మిగతాయి తీసివేయాలని. మనకు కూడా అదే చెప్తుంది. రాబోయే సంవత్సరంలో మరింతగా దేవుని సన్నిధిలో ఆనందించడం, మరింతగా దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడం, మరింతగా ఆయనకు దేవుని సన్నిధిలోనే బలులు అర్పించడం, మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదం, నెమ్మది, విశ్రాంతిని బట్టి దేవుని సన్నిధిలోనే సంతోషం. మనకిస్తున్న ఎన్ని మేళ్ళు మంచిగా మనల్ని చేస్తున్నాడో అంత ఎక్కువగా దేవుని సన్నిధికి రావాలి. దేవుడు మేలు చేసి డబ్బులు ఇచ్చి, కార్లు, ఇల్లు, ఆస్తి ఇస్తే దేవుణ్ణి వదిలిపెట్టేవాళ్ళు. అందుకే నెమ్మది, విశ్రాంతి, ఆనందము, స్వాస్థ్యం ఇచ్చిన కొలది దేవుళ్ళలో సంతోషించాలి. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకుంటాం. ఈ సంవత్సరం అంతా ప్రభువా నీ సన్నిధిలోనే సంతోషించాలి, నీ సన్నిధిలోనే నాకు ఎన్ని మేలు చేసావో, నాకెంత విశ్రాంతి, నెమ్మది, ఎంత ఫ్రీ నన్ను చేస్తావో అంతగా నీలో సంతోషించాలి. ఎన్నిక చేయాల్సిన అర్పణలు నా శరీరం ద్వారా, నా ఆత్మ ద్వారా, నా మనస్సు ద్వారా నీకు ఇవ్వాల్సిన అర్పణలన్నీ నీకు చెల్లించి నీ సన్నిధిలో సంతోషించాలి. దయచేసి నాకు సహాయం చేయండి. అన్నిట్లో కూడా చెప్తుంది ఒకటి, దేవుని సన్నిధిలో సంతోషం. దేవుని సన్నిధి అంటే మందిరం గోడలు, దేవుని సన్నిధి అంటే కొన్నిసార్లు జనాలు ఉంటారు, జనాలు ఉండరు, కొన్నిసార్లు ఒంటరిగానైనా దేవుని సన్నిధి మనం అనుభవించాలి, లేదా జనాలతోనైనా అనుభవించాలి. ఎక్కడైనా దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, అక్కడే మన ఆహారం ఉంది, అక్కడే మన సంతోషం ఉంది, అక్కడే మన ఆనందం ఉంది, అక్కడే మన అర్పణలు ఉంది. నెమ్మది ఇచ్చాడా దేవుని సన్నిధిలో సంతోషం. అర్పణలు మనం అర్పించాలా దేవుని సన్నిధిలోనే సంతోషం. అన్ని తీసేసి దేవుని సన్నిధిలోనే దేవుని వాక్యాన్ని పట్టుకుని సంతోషం. దేవుని సన్నిధిలో సంతోషించండి. మీరు వెళ్ళే దేశంలో దేవుని సంతోషించండి. అదేవిధంగా మనకు చెప్తుంది, మీరు వెళ్ళే సంవత్సరాలన్నింటిలో, రోజులన్నింటిలో దేవుని సన్నిధిలోనే సంతోషించండి. ఈ సంవత్సరంలో మరింతగా దేవుని సన్నిధిలో సంతోషించడానికి, మరింతగా దేవునిలో ఆనందించడానికి, మరింతగా దేవునితో మన జీవితం ఏకమవ్వడానికి, మరింత దగ్గర అవ్వడానికి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఎట్టి పరిస్థితిలో కోల్పోకుండా, దేవుడు తీసేయమన్న వాటిని తీసేయకుండా, దేవుడు అర్పించమన్న అర్పించకుండా, దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత కోల్పోయేవారిలాగా మనం ఉండవు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు మీరు అన్ని తీసేయమన్నాడు, విగ్రహాలన్నీ తీసేసి దేవుని సన్నిధిలోనే సంతోషం. రోజు దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి గడపకుండా టైము వేరే విధంగా వెళ్తే అన్నిటి తీసుకెళ్ళి దేవుని సన్నిధిలోనే మనం గడపగలగాలి. నెమ్మది, విశ్రాంతి ఇచ్చే కొంది దేవునికి దూరం అవుతాం, కానీ దేవుని సన్నిధికి రాగలగాలి. దేవునికి మనం అర్పణలు అర్పించాల్సిన, దేవుని సంతోషపరిచేవి లాక్కోకుండా మనకి ఇవ్వాల్సిన ఇచ్చి మన దేవుని సన్నిధిలో సంతోషించాలి. మొత్తానికి దేవుని సన్నిధిలోనే సంతోషించాలి. సంవత్సరం అంతా, రాబోయే సంవత్సరాలంతా, మన జీవితంగా ఆఖరి సంవత్సరం, ఆఖరి రోజు వరకు కూడా దేవుని సన్నిధిలో సంతోషించడం దినదినం ఎక్కువ అవ్వాలి. ప్రతి క్షణము, ప్రతి సంవత్సరం కూడా మరింత దగ్గర అవ్వాలి. అదే దేవుడు కోరుకుంది. దానికి దూరమయ్యే వాటిని దూరం చేసుకుని, దేవుని సన్నిధిని దూరం చేసే వాటిని పక్కన పెట్టి, దేవునికి దగ్గరయ్యే వాటిని మనం కలిగి జీవించాలి. అవి ఏవైనా సరే అని చెప్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు అదే చెప్పాడు, మీరు వెళ్ళే దేశంలో దేవుని సన్నిధిలోనే భోజనం చేయాలి,
మీ సంతోషమైన దేవుని సన్నిధిలో ఉండాలి. మీ అర్పణలైన దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఈరోజు మన జీవితంలో దేవుని సన్నిధి ఒక భాగం కాదు, జీవితమే దేవుని సన్నిధి అవ్వాలి. రీతిగా ఈ సంవత్సరం అంతా దేవుడు మన జీవితాన్ని మార్చుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని తలంపులు ప్రభా నీ వాక్యం నుంచి మాకు ఇచ్చారు. నీ వాక్యము మేము నీ సన్నిధిలో పూజించకుండా అడ్డుపడుతున్న విగ్రహాలని, పనుల్ని, పరిస్థితులని తీసివేసి ప్రభా ఈ సన్నిధిలో మరింతగా ఈ వాక్యం తిని ఈ వాక్య ఆహారాన్ని భుజించి ప్రభా అది ఏ రూపంలోనైనా, పాటల రూపంలోనైనా, వాక్య రూపంలోనైనా, లేక వాక్యాన్ని చదివే రూపంలోనైనా, లేదా ప్రార్థన రూపంలోనైనా, స్తుతించడం రూపంలోనైనా, ఏ రూపంలోనైనా దేవుడు ఈ సన్నిధిలో మేము సంతోషించాలి. ఆ విషయంలో ఈ సంవత్సరం అంతా మరింతగా ఎక్కువ మేము చేయడానికి సహాయం చేయాలి. కొన్నిసార్లు నెమ్మది ఇచ్చినాక నీ ప్రభా ఇచ్చిన తర్వాత నీ సన్నిధిలో నుంచి దూరమయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మా జీవితాల్లో మీరు నెమ్మది ఇచ్చే కొలది, మా జీవితాల్లో విడుదల ఇచ్చే కొలది, మా జీవితాల్లో మీరు ఫ్రీ చేసే కొలది మరి ఎక్కువగా నీ సన్నిధిలో సంతోషించడానికి సాయం చేయండి. ఎంతైతే మమ్మల్ని తేలిక చేస్తారో, ఎంతైతే భారాన్ని తీసివేసి మా జీవితాలను ప్రభా ఆశీర్వాదాలతో నింపుతారో అంతగా నీ సన్నిధిలో మేము సంతోషించడానికి బాధ కలిగినప్పుడు వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మేలు కలిగినప్పుడు ఈ సన్నిధిలో సంతోషించే వాళ్ళు తక్కువ మంది ప్రభా. అలాంటి వారిలో మేము ఉండడానికి అదేవిధంగా నీకు ఇవ్వాల్సిన అర్పణలు ప్రభా నీది ఇచ్చి సంతోషపరచాలి అయ్యా. నీ మీద ప్రేమను మేము ఇవ్వాలి. ప్రేమ విషయంలో దేవా తక్కువ చేయకూడదు. నీ గౌరవ విషయంలో మేము తక్కువ చేయకూడదు. నీకు ఇవ్వాల్సిన ఘనత విషయంలో తక్కువ చేయకూడదు. నీకు ఇవ్వాల్సిన టైం విషయంలో మేము తక్కువ చేయకూడదు. నేను రక్తం మీది, అది మీకే ఇవ్వాలి. అలాగే మీకు ఇవ్వాల్సినవి మేము నీకే ఇవ్వాలి ప్రభా. మిగతా టైంలోనే మా పనులు, మిగతా టైంలోనే ఏమైనా మనుషులతో ఉండేది, మిగతా టైంలోనే ప్రభా మా యొక్క అవసరతలు, మిగతా తర్వాతే మేము చూసుకోవాలి. అలాగా మీకు ఇవ్వాల్సినవి మీకు ఇచ్చి మేము తీసుకోవాల్సినవి మేము తీసుకొని ఆ రీతిగా మిమ్మల్ని సంతోషించాలి. ఆ రీతిగా మీ సన్నిధిలో మేము సంతోషించాలి. ఇలాగ మేమే కాదు, సార్వత్రిక సంఘ విశ్వాసం అందరూ కూడా ప్రభా ఈ సంవత్సరం అంతా మరింతగా నీ సన్నిధిలో సంతోషించడానికి, నీ సన్నిధిలో నీ వాక్యము తిని పెరగడానికి, ఆ రీతిగా అభివృద్ధి చెందడానికి, నీకు ఇవ్వాల్సిన అర్పణలన్నీ అర్పించడానికి మీరే సహాయం చేయదేవా. ఆ రీతిగా మీరే చూపించండి. నేను ఆరాధన కోసం మీరు ఇచ్చిన మాటల కోసమై ఉన్నాను. ఎందుకంటే ప్రభా ఈ సంవత్సరం అంతా, రాబోయే సంవత్సరాలంతా నువ్వు ఎరిగిన దేవుడుగా చేయి పట్టుకొని నడిపించండి దేవా. ఏవేవి మా జీవితాల్లో రాకూడదు వాటిని మీరే అడ్డగించండి ప్రభా. ఏవేవైతే వస్తున్నాయో వాటిని మీరే అడ్డగించండి దేవా. ఏవి చేయాలో అవి మీరే చేయించుకోండి దేవా. ఆ రీతిగా మమ్మల్ని నడిపించాను. అంతేకాకుండా మా శత్రులు మా నుంచి ఏవైతే దోచుకున్నారో మా సంతోషము, మా ఘనత, మా యొక్క ప్రభా జీవిత సంవత్సరాలు ఏవైతే ప్రభా శత్రువులు దోచుకున్నారో, మా ఆరోగ్యం, మా ఆర్థిక పరిస్థితులు, అవన్నీ వాటితో మీరే మాట్లాడండి ప్రభా. వారిని గద్దించి మాకు చెందినట్లుగా మా సంతోషం నేను సాతాను చేతిలోకి వెళ్ళిన ప్రతిదీ మేము తెచ్చుకోవాలి. నైనా మనుషులకు వెళ్ళిన ప్రతిదీ తెచ్చుకోవాలి, పరిస్థితుల్లోకి వెళ్ళిన ప్రతిదీ మేము తెచ్చుకోవాలి. వాటి నుంచి మీరే మాట్లాడి విడిపించి సహాయం చేయదేవా. రీతిగా ఎరిగే దేవుడుగా, విడిపించే దేవుడుగా, ఆ పక్షాన గద్దించి మాకు తెచ్చే దేవుడుగా ఈ సంవత్సరం మాకు సార్వత్రిక విశ్వాసులందరి జీవితాల్లో, కుటుంబాల జీవితాల్లో, మా ఆత్మీయుల ప్రియులైన ప్రతి కుటుంబ వ్యక్తి జీవితాల్లో మీరు చేయమని కోరుతున్నాం. అలాగే మీరు వారి జీవితాన్ని నడిపించమని కోరుతున్నాం దేవా. నేను మరింతగా ఈ సన్నిధిలో మేము సంతోషించి ఆనందించేది మేము అభివృద్ధి చేసుకోవాలి. ఈ మాటలన్నీ ప్రభా ఏవైతే మేము విన్నామో అవన్నీ చేయడానికి సహాయం చేయండి. మీరు ఏవైతే నాకు ఇచ్చారో అదే మాటలు నేను చేయడానికి సహాయం చేయండి దేవా. ప్రభా ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా చేయమని కోరుతున్నాం.
ప్రభా ఏటి గుండా వెళ్ళాలో వేటి గుండా వెళ్ళకూడదు, ఆ శోధనలో మీరు కాపాడండి, శ్రమల్లో మీరు కాపాడండి. ఏ అవసరమో అవి మా మీదకి రప్పించే అగ్ని పరీక్షల్లో ప్రభా నిలబడే శక్తినివ్వండి. ప్రభా వేటి గుండా తీసుకెళ్లాలో, ఏ మార్గాల గుండా తీసుకెళ్లాలో, ఏ ఏ మాటల గుండా తీసుకెళ్లాలో నీకు తెలిసిన అటన్నిటిని దాటించండి. ఏ పనుల్లో ప్రభా నేను సంతోషపెట్టాలో, ఏ పనులు మా జీవితానికి బ్రతకడానికి అవసరమో వాటి గుండా మీరే తీసుకెళ్ళండి. వాటిలో మీ సహాయాన్ని, మీ శక్తిని దయచేయండి ప్రభా. నాకే కాదు, సార్వత్రిక సంఘ విశ్వాసులకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నైనా సంవత్సరం అంతా దీవెనకరంగా చేయండి. ఇబ్బందుల్లో ఉన్నవారు ఇబ్బందులు తొలగిపోవడానికి, అనారోగ్యంగా ఉన్నవారు అనారోగ్యాలు పోవడానికి, ఆర్థికంగా ఇబ్బంది పడి పనులు లేక బాధపడే వారికి నేను ఈ సంవత్సరం కొత్త ద్వారాలు తెరవడానికి, ప్రభా ఎంతో మంది సమాధానం లేక, సంతోషం లేక, జీవితంలో నిరాశలో బ్రతికే వాళ్ళకి మీరే ఆశలు ఈ సంవత్సరం రావడానికి సహాయం చేయండి. ఎంతో మందికి వివాహాలు అవ్వడానికి సహాయం చేయండి. ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినట్టుగా సహాయం చేయండి. ఎంతో మంది చదివి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఎంతో మంది ఆర్థికంగా ప్రభా ఉన్నతంగా ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఎన్నో కుటుంబాల్లో సంతోషపరంగా ఈ సంవత్సరం అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. సమాధానం పరంగా అభివృద్ధిని దయచేయండి దేవా. ఎంతో మంది అప్పుల్లో చిక్కుకొని నానా బాధలతో ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో విడుదల పొందడానికి మీరు కృప చూపించండి దేవా. ఈ రీతిగా మా ప్రియులు, మాకు తెలిసిన వారు ఎంతో మందినైనా ఈ యొక్క పరిస్థితిలో ఉన్నారు. వారికి మీరే సహాయం చేయండి. ఆల్రెడీ నెమ్మదిగా ఉండి సంతోషంగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వారు ఇంకా మరింతగా ఎక్కువగా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. మాకు దగ్గరగా దూరంగా మరి ఉన్న మాకు తెలిసిన ప్రతి ప్రియుల్ని, బంధువుని, రక్త సంబంధిని, స్నేహితులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలని, వారి పనులను వారు చేసే ప్రతి దాంట్లో మీ ఆశీర్వాదం ఉంచండి, నీ దీవెన ఉంచండి నాయన దేవా. నీ సన్నిధి కాంతి ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి ఉండడానికి సహాయం చేయండి. నీ కరుణా కటాక్షాలు మాకు ఉండడానికి సహాయం చేయండి. నీ ప్రేమ ప్రతి దినమునైనా మా హృదయాలకు తాకడానికి సహాయం చేయండి. నీ సన్నిధి ప్రతి క్షణము ఎక్కడికి వెళ్ళినా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈ సంవత్సరం అంతా మీరే అరితిగా నడిపించండి. నీ కరుణా కటాక్షంలో ఎప్పుడూ మా మీద ఉంచండి దేవా. నీ దయచేతనే నడిపించండి. నీ వాత్సల్యము అనుక్షణం మా మీద ఉంచండి. తల్లిలాగా ఉండండి, తండ్రిలాగా ఉండండి, స్నేహితుల్లాగా ఉండండి, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాంటి ప్రేమ మాకు చూపించండి దేవా. అన్ని విషయాల్లో బాధలైన, శ్రమలైన, సంతోషమైన, ఇబ్బంది అయిన, ఆనందమైన ప్రభా, ఆవేదనైన ప్రభా, ప్రతి దానిలో నాతో మాతో అందరితో ఈ సంవత్సరం అంతా మీరు ఉండండి ప్రభా. మీరుంటేనే మేము నడవగలుగుతాం, మీరుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం ప్రభా. ఆ రీతిగా సహాయం చేయండి. ఇంతవరకునైనా నీ సందులో కూడుకోవడానికి, మరి పాటల్లో, మరి ఆరాధన తలంపుల్లో, వాక్యంలో ప్రభా కొంత సమయం మేము ధ్యానించుకోవడానికి మాతో ఉండి ఇంతవరకు నడిపించినందుకే వందనాలు చెల్లిస్తాం. ఈ రీతిగా మేము చేసిన ప్రార్థన, మేము జ్ఞాపకం చేసుకున్న కుటుంబాలను, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటాం ప్రభా. అల్పులము, దీనులము దేవ, ఈ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మరోసారి కృతజ్ఞతాపూర్వకంగా నాయన ఇలాంటి దేవుడు మాకున్నందుకై హృదయపూర్వకంగా స్తుతిస్తూ, ఇలాంటి దేవుని సన్నిధిలోనే ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరాలన్నీ మరింతగా మేము గడపడానికి మీరే మాకు సహాయం చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనకును, సార్వత్రిక సంఘస్థులకి, బంధువులకి, స్నేహితులకి, సంబంధులకి, మన చుట్టూన్న వారికి ప్రభు రాకడ వరకు ఈ సంవత్సరం అంతా మనకు తోడైండి నడిపించుగా. ఆమేన్. అందరికీ వందనాలు.